పుణ్యక్షేత్రంలో యాగంటి కూడా ఒకటి. కొండల మధ్యన న్యాచురల్ గా వెలిచిన గుడి అన్నమాట ఇది. ఇక్కడికి చేరుకోవటానికి పొద్దుటూరు నుంచి బంగనపల్లికి వెళ్ళాలి. బంగనపల్లి నుంచి ఆటోలు ఉంటే యాగంటికి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ గా బస్సులు అయితే లేవు మనకి. మేము నైట్ 10:30 అయిందనమాట బంగనపల్లిలో దిగేసరికి. ఆ టైంలో ఆటోలు అడిగితే ఈ టైంలో వెళ్ళమమ్మా, ఒకవేళ వెళ్ళినా కూడా మీకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల బ్రహ్మంగారి గుడి ఉంది, అక్కడ ఉంటాయి రూమ్స్, కావాలంటే అక్కడ దింపుతా ఉన్నారు. సరేలే అని చెప్పి ఆటో తీసుకొని 100 రూపాయలు ఇచ్చి అక్కడ దిగాము. బ్రహ్మంగారి గుడి ఎదురుగానే రూమ్స్ ఇస్తున్నారు అనమాట. 900 తీసుకున్నారు. ఇంకా అక్కడే నైట్ అంతా ఉండేసి చీకటితో లేసి రెడీ అయ్యి, ఆటోకి అయితే మామూలుగా అయితే 30 రూపాయలు అనమాట. మేము మళ్ళా ఇంటికి చేరుకోవడానికి పొద్దుపోతుంది అనేసి డైరెక్ట్ గా ఆటోని తీసుకున్నాము. తీసుకొని 800 ఆటోకి ఇచ్చి, ఇక్కడ తిరగాల్సిన గుళ్ళు 4 ఉన్నాయన్నమాట. బ్రహ్మంగారు పుట్టింది, పెరిగింది, అలాగే కాలజ్ఞానం రాసింది, అలాగే రొవ్వలకొండ ఉంది. నాకు రొవ్వలకొండ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇక్కడ లోపల పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. వాళ్ళు ఉమామహేశ్వరుని పిలుచుకుంటారు అనమాట. ఇంకా అక్కడ మంచిగా దర్శనం చేసుకొని లోపల కెమెరాస్ లేవు, ఓన్లీ బయట మాత్రమే నందికాడ. ఇక్కడ కాకులు గద్దలు అటువంటి వాళ్ళు అన్నమాట, ఎందుకంటే శాపం పెట్టారంట. నంది రోజు రోజుకు పెరుగుతూ ఎంత అద్భుతంగా ఉన్నాడంటే నంది అంత మంచిగా అనిపించింది నాకైతే చూస్తుంటేనే. చుట్టూ అడవి చాలా బాగుంటది గుడి ఇది, మీరే చూడండి. అంతా చూసుకొని రవ్వల కొండకైతే వచ్చాము. ఈ రవ్వల కొండ అయితే చాలా బాగుంది. గోశాల అయితే ఎన్ని ఆవులు ఉన్నాయో. గోవులు అయితే నేను ఫస్ట్ టైం అనమాట అన్ని గోవులను ఒక్కటే చాట చూడటం. నాకైతే ఆ గోవును చూసి ఎక్కలేని సంతోషం అనిపించింది. ఇంకా అక్కడ బ్రహ్మంగారి స్వామి ఒక మర్రి చెట్టులో లోతులోకి వెళ్ళి, అసలు ఆ లోతులో అడవి లోపల కూర్చొని ఆ రాతి కింద ఎలా రాశాడో ఏమో తెలియదు కానీ నేనైతే అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉడక తట్టుకోలేకపోయాం అనమాట. రాత్రికి ఒక ఒక పెద్ద స్వరం ఉన్నట్టున్నది. అది ఫస్ట్ టైం నేను చూశాను. అమ్మో, చాలా బాగా అనిపించింది నాకు. ఆయన స్వయంగా గెలిచాడు కాబట్టి చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుంటది. మీరు మాత్రం ఖచ్చితంగా యాగంటికి వెళ్ళిన వాళ్ళు ఈ రవ్వల కొండకి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే బ్రహ్మంగారు పుట్టిన కాడగా చాలా బాగుంటుంది, అలాగే పెరిగిన కాడ చాలా బాగుంటుంది. అక్కడ ఒక యాప చెట్టు ఉంది, యాప చెట్టుకి మల్లెపూలు పోస్తాయని రాసి ఉన్నారనమాట. అసలు అవన్నీ చదవాలంటే ఒక అద్భుతంగా అనిపించింది. ఆయన చెప్పిన వాటిలో సగానికి సగం జరుగుతున్నాయి అన్నమాట. ఆయన గురించి మంచిగా చెప్తుంటారు అలా, వినే ఓపిక ఉండాలి కానీ చాలా చక్కగా చెప్తున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది యాగంటి గుడి. మీరు ఎంతమంది యాగంటికి వెళ్ళారో ఈ వీడియో చూసిన వాళ్ళు
నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోయినా మీకోసం కష్టపడి తీశారనమాట వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఈయన వినాయకుడి స్వామి స్వయంగా వెలిచాడనమాట ఇక్కడ గృహలో. వినాయక స్వామి చాలా బొద్దుగా చాలా బాగున్నాడు. అలాగే మీరు యాగంటిలో పైన చూస్తే ఆంజనేయ స్వామి ముఖం కూడా మీకు కనిపిస్తుంది. గమనించండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు. చాలా బాగుంటుంది గుడి.